ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గత నెల 6వ తేదీన అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నెల రోజులైనా లభించలేదు. ఆ రోజు గ్రామంలో సంచరించిన AP 39WF 1234 నెంబర్ గల కారుపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అదే కారుతో ఉద్దేశపూర్వకంగా ఆదివారం నర్సీపట్నం సమీపంలో తనను ఢీకొట్టారని శరీరంపై గాయాలను చూపిస్తూ జ్ఞానేశ్వరి చిన్నతాతయ్య కోటేశ్వరరావు ఆరోపించారు. గత నెల 6న సిహెచ్ అగ్రహారంలో ఆ కారు సంచరించిందని, ఆ తర్వాత పోలవరంలో కనిపించిందని, తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలో ఉన్న వ్యక్తి తనపై కోపంగా చూశాడన్నారు. ఇక ఈ సంఘటనతో జ్ఞానేశ్వరి అదృశ్యానికి కారులో తిరుగుతున్న వ్యక్తులకు సంబంధం ఉండొచ్చని కోటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ కారు వెనుక నెంబర్ ప్లేటు ఉంది కానీ ముందు లేదని ఆయన చెప్పారు. అదృశ్యమై నెల రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియకపోవడం, కనీసం ఏ చిన్న క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులు వేరువేరు కోణాల్లో విచారిస్తున్నారు. ఇక కోటేశ్వరరావు ఆరోపణలపై రూరల్ SI B కృష్ణమాచారి వివరణ కోరగా ఈ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. కోటేశ్వరరావును విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ మార్నింగ్ శివ. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వాళ్ళకి 32 రోజులైంది. చిన్నారి ఆచూకీ గానీ లేదా ఆమెకు సంబంధించిన క్లూ కూడా దొరకలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. ఏదైతే ఇంటి సమీపంలో నల్ల కొండ ఉందో కొండను పూర్తిగా జల్లెడ పెట్టారు. కిడ్నాప్ కోణంతో పాటు పలు కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు జరుగుతోంది. కూమింగ్ ఆపేసినప్పటికీ దర్యాప్తు కిడ్నాప్ కోణంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్నారికి సంబంధించి చిన్న క్లూ దొరికినట్టుగా చెప్తున్నారు. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ప్రచారంలో వచ్చిన కారు దాడి కథనాలను తుని రూరల్ పోలీసులు ఖండించారు. ఈ పాప తల్లికి బాబాయ్ అయిన జిల్లేడుపాడుకు చెందిన 5 కోటేశ్వర ఇతను లారీ డ్రైవరు. ఇతను గత 15 రోజులుగా వారి ఇంటి దగ్గర ఉండి అతను కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాడు. AP 39WF 1234 కియా కారు జ్ఞానేశ్వరి కుటుంబాన్ని వెంటాడుతుందన్న ఆరోపణలు అతని నుంచి వెలువడ్డాయి. ఈ కారులో ఎవరున్నారు, కారు చుట్టూ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాప జ్ఞానేశ్వరి చిన్నతాత కోటేశ్వరరావు సోమవారం చెప్పిన కొన్ని నిజాలు కేసును కొత్త మలుపు తిప్పే విధంగా నేను అందరూ భావించారు. అయితే తర్వాత అతను కూడా ఇదేమీ కాదని చెప్పడం జరిగింది. తాను ఇక్కడికి వెళ్ళినప్పుడు నర్సీపట్నంలో కారు తను ఢీకొట్టింది. ఈ కారు చిన్నారి అదృశ్యమైన రోజు సీసీ ఫుటేజ్లో అనుమానంగా తిరిగిన కారు ఒకటే అని చెప్పి అతను చెప్పడం, డ్రైవర్ తన కేసు సీరియస్ గా చూసినట్టు చెప్పడం, ఇలాంటి నేపథ్యంలో దీనిపై ఏదో ఉంది, ఈ కేసుకు సంబంధం ఉంది, అందుకే సాక్షుల్ని బంధువుల్ని కూడా కారు వెంటాడుతుందన్న ప్రచారం మొదలైంది. దీని మీద కేసు నమోదైన తుని రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి SI అసలు అలాంటిది ఏమీ లేదు, అతను విచారిస్తున్నారు. అదే అతను కూడా మాట మార్చడం జరిగింది. ఏదైతే పాప తల్లికి బాబాయ్ అయిన జిల్లేడుపాడుకు చెందిన 5 కోటేశ్వరాన్ని పోలీసులు విచారించారు. కరపత్రాలు అందించేందుకు తాను వెళ్తుంటే ఒక కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని, కంగారులో అది పాప అదృశ్యమైన రోజు నాటి కారు అని మీడియాకి చెప్పానని, అది దాడి కాదని, ఆ కారుకి ఈ కారుకి సంబంధం లేదని తనందరూ దానికి అతను వివరణ ఇచ్చారు. దీంతో ఏదో క్లూ దొరికిందన్న పోలీసులకు అది కూడా కాకుండా పోయింది. ఇలా తప్పుడు ప్రచారం చేయవద్దని చెప్పి SI అతన్ని వారించడం కూడా జరిగింది. కారు హల్చల్ చేసిందన్న ప్రచారంతో నిన్న మొత్తం తుని సంఘటన చుట్టూనే సోషల్ మీడియా తిరిగింది. దొరికేసింది, కారులో ఉన్నారన్న ప్రచారం కూడా కొందరు చేశారు. అయితే ఇది అవాస్తవం అని తాను కంగారులో చెప్పాను తప్ప ఆ కారు అనుమానాస్పద ఇదే సీసీ ఫుటేజ్ లో ఉన్న కారు ఇది ఒకటి కాదని ఈ కోటేశ్వర అనే చిన్నారికి తాతగా పాలించే లారీ డ్రైవర్ కోటేశ్వర కూడా చెప్పడం జరిగింది. ఇంతకీ చిన్నారి ఏమైంది, ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, కావాలని చేస్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ 32 రోజులైనప్పటికీ చిన్నారి జాడ దొరకపోవడం, ఆమె కిడ్నాప్ గురైందా లేకపోతే మరేదైనా సంఘటన జరిగిందా అన్న దాంట్లో కూడా పోలీసులు చిన్న ఆధారాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కేసు సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. చిన్నారిని వెతకలేకపోయారు, ఇంకా మహిళలకు రక్షణ ఉంటుందని, భద్రత లేదు, పోలీసులు ఏం చెప్తారంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇది కూడా కొంత వివాదమైంది. పోలీసులపై మరో పక్క ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు చిన్నారి అదృశ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, DGP, కాకినాడ జిల్లా కలెక్టర్, SP తో పాటు ఈ
చిన్నారి అదృష్టమై కేసు నమోదైన తుని రూరల్ సి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోణంలో ఉండగానే ఈ కారు ఢీకొట్టింది, ఈ కారు అదృష్టమైన రోజు జన్మించిన కారు ఒకటి అని చెప్పి తాత పోలీసులు మళ్ళీ విచారించడం ఏం కాకపోవడంతో తాతను పిలిపించి విచారించడం జరిగింది. అతను కూడా దీనికి సంబంధం లేదని చెప్పాడు. దీంతో చిన్నారి అదృష్టం మళ్ళీ మిస్టరీగానే మారిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాప రాలేదు అన్న పరిస్థితి ఏర్పడిందని స్థానికులు కూడా చెప్తున్నారు. తల్లిదండ్రులు పూర్తిగా నిరసించిపోయారు, చిన్నారి మీద బెంగ పెట్టుకున్నారు. చిన్నారికి సంబంధించిన 6 నెలల చెల్లెలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. మొత్తం మీద ఆ కుటుంబం విషాదంలో ఉందని చెప్పాలి. ఇలాంటి పుకార్లు మాత్రం సృష్టించబోతుందని తుని రూరల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.